నమస్తే. ఫోన్ ట్యాప్ ఇప్పుడు తెలంగాణే కాదు ఆంధ్రాలో కూడా వీటి యొక్క ప్రకంపనలు కొనసాగుతున్నాయి. అయితే నారా లోకేష్ గారి ఫోన్ ట్యాపింగ్ గురించి, ఐఫోన్కి వస్తున్న మెసేజ్ల గురించి, వీటన్నిటి గురించి కూడా కనకమేడల రవీంద్ర కుమార్ గారు ఒక లేఖ అయితే రాశారు. అయితే ఆ లేఖలో ఉన్నటువంటి యొక్క ఆంతర్యం ఏంటి ఇదేంటి చూద్దాం. అయితే మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వారిని కలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్కారం అండి. మొత్తానికి కనకమేడల రవీంద్ర కుమార్ గారు రాసిన లేఖ అయితే చీఫ్ ఎలక్షన్ కమిషన్కి రాసిన లెటర్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు చాలా పెద్ద ప్రకంపనలే లేపేటట్టుంది. తెలంగాణలో మొదలైనది ఇప్పుడు ఆంధ్రాలో ఇప్పుడు అంటే నెక్స్ట్ ప్రభుత్వం మారితే దాని సినారియో ఎలా ఉంటుంది అనేది కొంత అర్థమైపోయింది. అయితే ఈ లేఖకు సంబంధించి ఏం రాశారు, ఏంటి వాటి విషయాలు? ఇది ఏంటంటే టెలిఫోన్ ట్యాపింగ్ అనేది చాలా సీరియస్ అంశం అండి. వ్యక్తిగత స్వేచ్ఛని హరించే ఒక రాజకీయ తంత్రం. ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టు తెలంగాణలో మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణలో అందరూ ఇరుక్కున్నారు. పోలీస్ అధికారులు అయితే వాళ్ళ ఉద్యోగాలు కోల్పోయారు. జైళ్లలో ఉన్న అందరిని అరెస్ట్ చేయాల్సిన పోలీసులే జైల్లో ఉన్నారు అరెస్ట్ అయ్యి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నేను అనుకోవటం తెలంగాణలో కన్నా భారీ ఎత్తున టెలిఫోన్ ట్యాపింగ్ జరిగి ఉండాలి. ఇప్పుడు నారా లోకేష్ ఫోన్ని ట్యాప్ చేశారు అనే విషయం తెలుగుదేశం నాయకులు చెప్తే బయటకు వచ్చింది, కానీ అంతకు ముందు చాలా అనుమానాలు ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పని ఏంటి అంటే ఒక ప్రతిపక్ష నాయకుల ఫోన్లే కాదు, నేను అనుకోవడం ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళ కొంతమంది ఇంపార్టెంట్ వ్యక్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేసి ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో పెగాసిస్ అనే సాఫ్ట్వేర్ ఉన్నది. ఆ సాఫ్ట్వేర్ తోటి టెలిఫోన్ ట్యాపింగ్ ఈజీగా చేయొచ్చు. అసలు వాస్తవంగా టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది పెద్ద నేరం, చాలా పెద్ద నేరం. టెలిఫోన్ ట్యాపింగ్ చేయాలంటే దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. అంటే సంఘ విద్రోహ శక్తులు, ఏదైనా మావోయిస్టులు వీళ్ళు అటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ ఫోన్లని ట్యాప్ చేయటానికి, అది కూడా కేంద్ర హోంశాఖ పర్మిషన్ ఇస్తే చేయటానికి మాత్రమే వీలు ఉంటుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొత్త చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. ఆ కొత్త చట్టం ప్రకారం అసలు టెలిఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఉండటమే నేరం. నువ్వు టెలిఫోన్ ట్యాపింగ్ చేసావా లేదా అని కాదు, ఆ ఎక్విప్మెంట్ ఉండటమే నేరం. అంటే నువ్వు తీసుకొచ్చి ఎక్విప్మెంట్ పెట్టి పెగాసిస్ సాఫ్ట్వేర్ పెట్టి ఇవన్నీ చేస్తున్నావు అంటే నువ్వు నేరం చేస్తున్నట్టే. ఖచ్చితంగా ఈ తరహా ఇది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి 10 రెట్లు ఎక్కువగా టెలిఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటుంది. ఈ రోజున తెలుగుదేశం లీడర్లు కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన కంప్లైంట్లో దీనికి సంబంధించిన వివరాలు అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు నారా లోకేష్ ఫోను ట్యాప్ చేయాల్సిన అవసరం ఏంటి? అంటే నారా లోకేష్ ఏమన్నా సంఘ విద్రోహ శక్తే? అంటే ఏమన్నా మావోయిస్టా? ఎందుకు ట్యాప్ చేస్తున్నావు? ఆయన ఏం మాట్లాడితే వినాలని ట్యాప్ చేస్తున్నావు. ఆయన ఏం మాట్లాడతాడు? తెలుగుదేశానికి ఏ క్యాండిడేట్ని పెట్టుకోవాలి, తెలుగుదేశం పార్టీలో లీడర్లు ఏంటి, వాళ్ళ ఇది స్తోమత ఏంటి, అవన్నీ వాళ్ళతో మాట్లాడుకుంటాడు. ఎలక్షన్లను ఎట్లా ఫేస్ చేయాలి, పార్టీని ఎట్లా సన్నద్ధం చేసుకోవాలి అనే కదా. ఇంకేమన్నా బాంబులు గింబులు ఏమైనా తెద్దాము అనేమన్నా అటువంటివి ఏమన్నా ఆలోచిస్తాడా? అంటే ఎందుకు చెప్తున్నానంటే నారా లోకేష్ ఫోనే ట్యాప్ చేశావు అంటే నువ్వు ఇంకా ఎంతమంది నాయకుల ఫోన్లు ట్యాప్ చేసి ఉంటావు, ఎంతమంది అధికారుల ఫోన్లు ట్యాప్ చేసి ఉంటావు. నీకు అందరి మీద అనుమానమే కదా. నీకు అందరి మీద అనుమానం కాబట్టి అన్ని ఫోన్లు ట్యాప్ చేస్తున్నావు పెగాసిస్ సాఫ్ట్వేర్ పెట్టుకొని. అది కాక నెల్లూరు రెడ్ లైన్ అటువంటి యొక్క కోటంరెడ్డికి సంబంధించిన ఫోన్ కూడా ట్యాప్ అయింది నాది అని చెప్తూనే బయటకు వచ్చారు. ఆయనతో పాటు చాలామంది అధికారుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యే ఉన్నాయి. సో ఇది తొందరలో బయటపడుతుందని కూడా చెప్పారు. అంటే సొంత మనుషుల్ని కూడా నమ్మలేనటువంటి స్థితిలో జగన్ ఇప్పుడు ఉన్నాడు అనుకోవచ్చు. నేను అదే చెప్తున్నా, వైసీపీ ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ చేసి పెట్టుకున్నారు. నువ్వు అంత వైసీపీ ఎమ్మెల్యేలని ట్యాప్ చేసి ఫోన్లో ట్యాప్ చేసి వాళ్ళ సమాచారం అంతా దగ్గర పెట్టుకున్నావు. ఏమైంది? ఎంతమంది బయటికి వెళ్ళిపోయారు? నీ పార్టీలో ఉన్నారా? ఒక మంత్రి, నీ మంత్రివర్గ సహచరుడు, నువ్వు ఏరికోరి మంత్రివర్గంలో పెట్టుకున్న ఒక వ్యక్తి రాజీనామా చేసి నీ మోహన కొట్టి వెళ్ళిపోయాడు. నువ్వు మరి టెలిఫోన్ ట్యాపింగ్ చేసి ఏమి సాధించావంటున్నాను నేను. లోకేష్ టెలిఫోన్ ట్యాపింగ్ చేయటం వల్ల నువ్వు సాధించింది ఏంటి? అంటే ఇంతమంది వెళ్ళి తెలుగుదేశంలోనే చేరుతున్నారు కదా. అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నాడు లోకేష్, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఏమిటి ఆ ఇంట్రెస్ట్ తెలుసుకొని ఏం చేస్తావు? ఆయన పార్టీని పటిష్టం చేయటానికి ఏదో రకరకాలుగా ప్రయత్నం చేస్తాడు, 10 మందితో మాట్లాడతాడు, ఆయన చెప్పాల్సినవన్నీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తున్నాడు. ఆయన్ని కలవాల్సిన వాళ్ళందరూ
కలుస్తూనే ఉన్నారు, వాళ్ళకి కండువా కప్పుతూనే ఉన్నాడు. నువ్వు సాధించేది ఏంటి? ఇటువంటి అనుమానాలతో భయాలతో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ చేయటం అనేది అది చాలా దురదృష్టకరం. ఇది చాలా పెద్ద తీవ్రమైన పరిణామాలకి దారితీస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకుంటుంది. చర్య తీసుకుంటే ఎవరైతే ఇంటెలిజెన్స్ ఇన్ఛార్జి ఉన్నాడో అతన్ని మెడకి చుట్టుకోవటం ఖాయంగా కనిపిస్తున్నది. అది కాక ఆళ్ళ రామకృష్ణ తన పార్టీలోనే ఉంటూ బయటికి వెళ్ళిపోయినటువంటి ఒక ఆళ్ళ రామకృష్ణ మళ్ళీ తిరిగి రావడానికి కూడా, అంటే చాలామంది నేతలు కూడా ఇప్పుడు తిరిగి కొంతమంది వేరే వేరే పార్టీల నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలోనే కొన్ని వాళ్ళకి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు కూడా చెప్పి తీసుకొచ్చుకుంటున్నాడు, ఇది ఓన్లీ బెదిరింపు మాత్రం, వాళ్ళు మళ్ళీ ఎక్కువ రోజులు ఉండరు అనేది కొంత గుసగుసలాడుతున్నారు ఏపీ ప్రజలు. దీంట్లో ఎంతో నిజం ఉందనుకో. ఇదేంటంటే టెలిఫోన్ ట్యాపింగ్ చేయటం, వాళ్ళ వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడం, వాళ్ళని బెదిరించటం. ఇప్పుడు ఇంతమంది ఆఫీసర్లు భయపడుతూ జగన్మోహన్ రెడ్డి కింద పనిచేస్తున్నారు అంటేనే ఇటువంటిది ఏదో జరిగి ఉంటుందని. మీరు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఒక్కడే చెప్పారు, అటువంటి వాళ్ళు ఎంతమందో, అటువంటి వాళ్ళని ఎంతమందిని ట్యాప్ చేసి పెట్టుకున్నారో మనకు తెలియదు. ఇది మొత్తానికి ఏంటంటే కేంద్ర ఎన్నికల సంఘం దీని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా తీవ్రమైన పరిణామాలు ఉండే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం లైట్గా తీసుకోవడానికి వీల్లేదు. వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే ఈ టెలిఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారో ఆ అధికారులని ఐడెంటిఫై చేసి చర్యలు తీసుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. మొత్తం అంతా అంటే వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలిగించిన తర్వాత, వ్యక్తిగత స్వేచ్ఛ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారిపోయిన తర్వాత ఇంకా నువ్వు ఏ విధంగా ఎన్నికలను కండక్ట్ చేస్తావు? అందుకని ఖచ్చితంగా తెలుగుదేశం లేవనెత్తిన ఈ అంశానికి ఒక లాజికల్ కంక్లూజన్ చూపించాల్సిన అవసరం అయితే మాత్రం ఎన్నికల కమిషన్ మీద ఖచ్చితంగా ఉంది. సో చూద్దాం సార్, మొత్తానికి చీఫ్ ఎలక్షన్ కమిషన్ దీని మీద ఒక గట్టి చర్య తీసుకొని శిక్ష పడేలాగా చూడాలని చెప్పి కోరుకుందాం. నమస్తే. నమస్కారం అండి.